మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి. వెల్కమ్ టు మనం టీవీ. ఈరోజు ప్రమాదంలో పవన్ కళ్యాణ్ అనే అంశంపై ప్రముఖ రాజకీయ విశ్లేషకులు చందు శ్రీనివాస్ గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడి పవన్ కళ్యాణ్ ప్రమాదంలో ఉన్నాడా లేదా అనే విషయం ఆయన్ని అడిగి తెలుసుకుందాం. నమస్తే చందు శ్రీనివాస్ గారు. నమస్తే. ఏమిటి ఆంధ్రప్రదేశ్ లో పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం ప్రమాదం పరిస్థితిలో ఉన్నాడు, ఆయనకు ఆపదలు ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి డిస్కషన్ జరుగుతూ ఉంది. దాని గురించి మీరేమంటారు? డెఫినెట్గా అండి. ఎందుకంటే ఆయన ఎప్పుడైతే ఈ 2 నెలల నుంచి ఆయన తీసుకున్న ప్రతి స్టెప్ కూడా చాలా కీలకమైన స్టెప్. దేశ రాజకీయాలని నుంచి అంతర్జాతీయ రాజకీయాల వైపు ప్రతి తెలుగు వాళ్ళు చర్చించుకునే విధంగా ఉంది. మనం వారాహి యాత్రలో చూసాం. అప్పటికే అతను సుఫారీ ఇచ్చి హైదరాబాద్ ఆఫీస్ మీద రెక్కి చేశారు. వారాహి యాత్రలో మనుషులు ఆ జనం చోటును వచ్చి బ్లేడ్లు పట్టుకొని తిరిగిన వాళ్ళు ఉన్నారు. ఆయన హత్య చేయడానికి అప్పుడే ప్రయత్నం చేశారు. కేంద్ర నిఘా వర్గాలు కూడా హెచ్చరించినాయి. ఏంది ఎలక్షన్ ముందే ఎలక్షన్లో వచ్చినాయి చెప్పి చేశాడు. జగన్ నేను అదపాతాలను తొక్కపోతే నా పేరు పవన్ కళ్యాణ్ కాదు, నా పార్టీ జనసేన కాదని 9 జిల్లాలకు 0గా పరిమితి చేశాడు. 164 సీట్లు ఈ కూటమికి గెలిపించడమే కాకుండా వైసీపీని 11 సీట్లకు తీసుకెళ్లాడు. మోదీ గారు 3వ అయ్యడానికి 21 ఎంపీలు కూడా గెలిపించాడు. అంటే దేశ రాజకీయాల్లో ఆయన ఏ విధంగా ఎమర్జాడో మనం చూసాం. అదే సమయంలో ఈ 2 నెలలు అధికారం వచ్చిన తర్వాత ఒకవైపు తను తీసుకున్న శాఖలకి అన్నీ తీసుకొస్తున్నాడు. వరల్డ్ రికార్డు సాధించాడు. తన డొనేషన్ 100 కోట్ల పైన దాటిపోయింది. అధికారంలో వచ్చిన తర్వాత ప్రభుత్వ సొమ్ము ఇస్తాడు అనుకుంటే తన సొంత సొమ్ము మళ్ళీ 6 కోట్లు పేదలకు ఇచ్చాడు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే అండి, ఎప్పుడైతే తిరుపతి లడ్డు విషయం వచ్చిందో, హిందూ సనాతన సాంప్రదాయాన్ని కాపాడాలని 11 రోజులు ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టాడో ఒక్కసారిగా దేశవ్యాప్త ఫిగర్ అయిపోయాడు. నేషనల్ సెలబ్రిటీ అయిపోయాడు. ఎప్పుడూ దక్షిణ భారతదేశాలంటే చిన్న చూపు ఢిల్లీ పెద్దలకి, నార్త్ ఇండియన్స్కి. అటువంటి నేషనల్ మీడియా కూడా ప్రముఖంగా పవన్ కళ్యాణ్ గారిని చూపించారు. అంటే ఏ స్థాయిలో వెళ్ళాడో ఎమర్జాడో అంటే ఇక్కడ నేను అడిగేది, పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి బలమైన కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో ఉండటం, అలాగే పవన్ కళ్యాణ్ ఒక పార్టీని ఏర్పరచడం, కొన్ని పార్టీలకు ఇబ్బందికరమైన పరిస్థితి ఉందనేసి అందరికీ తెలిసిందే. అంటే పవన్ కళ్యాణ్కు ప్రమాదం ఎవరితో పొంచి ఉంది? వైసీపీ పార్టీతో పొంచి ఉందా, లేదా సనాతన ధర్మ వంశాన్ని తీసుకొచ్చారు కాబట్టి ఉగ్రవాదులతో ఏమైనా పొంచి ఉందా, లేదా ఇతర వ్యక్తుల ద్వారా, ఈ మాఫియా అంటున్నారు కదా, ఈ మాఫియా ద్వారా ఏదైనా ఈ ప్రమాదం పొంచి ఉందా? మీరు ఎవరిని ఒక డౌట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? మీరు చెప్పిన పాయింట్లో అన్ని వైపుల నుంచి పొంచి ఉన్నది, ఒకటి కాదు. ఒకవైపు మీరన్న పాయింట్లో కమ్యూనిటీ పాయింట్ ఆఫ్ వ్యూ తీసుకున్నారు. తరతరాల నుంచి నిద్రావస్థలోని జాతి తట్టి లేపే నాయకుడు ఒక వ్యక్తి కావాలని రామ్మోహన్ లోహియా చెప్పాడు. సప్రెసర్ గ్రూప్స్ ప్రతినిధిగా. ఎందుకంటే 2 అగ్రవర్ణాలే పరిపాలిస్తున్నాయి. 3% ఉన్న ఒకళ్ళు, 8% ఒకళ్ళే స్వాతంత్రం వచ్చినప్పుడు పరిపాలిస్తా ఉన్నాయి. నిద్రావస్థలో ఉన్న జాతి తట్టి లేపే నాయకుడు కావాలన్నాడు. ఎందుకంటే ఆంధ్ర రాష్ట్ర తెలంగాణ విడిపోక ముందు 35% ఉన్న ఈ జాతి విడిపోయిన తర్వాత ఇప్పుడు 14%. ఇటు ఆంధ్రప్రదేశ్లో 300 కాపులు కావచ్చు, వేరేసి ఉన్నారు. కాపులు 25% ఉన్నారు. 2 అగ్రవర్ణాలు కావచ్చు, యాశించే స్థాయి నుంచి శాసించే స్థాయికి రమ్మని పవన్ కళ్యాణ్ గారు చెప్పాడు. మీరు పెద్దన్న పాత్ర పోషించమన్నాడు, త్యాగాలకు సిద్ధపడమన్నాడు. అట్లనే త్యాగాలకు సిద్ధపడ్డారు. 2014లో ఆయన చెప్పినట్టు టీడీపీకి ఓటేశారు, చంద్రబాబు నాయుడు సీఎం చేశారు. 2019లో విడిగా పోటీ చేశారు, ఓడిపోయారు, పక్కన పెట్టండి. ఆ అవకాశం విడిగా పోటీ చేయబట్టి జగన్కి వచ్చింది అవకాశం. 2024లో పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు ఆయన సామాజిక 95% నిలబడింది. పెద్దలు ఈ కులంలో పెద్దల మాట వినకుండా పవన్ కళ్యాణ్ పట్ల నిలబడ్డారు. కాబట్టి ఆయన ముఖ్యమంత్రి కావాలని కూడా ఆ జాతి కోరుకుంది, తప్పులేదు అది. అదే కాకుండా కులాలు కలిపే సిద్ధాంతాల్లో సక్సెస్ అయ్యాడు, దేశ రాజకీయాల్లో ఇదయ్యాడు. ఒకప్పుడు ఇదే కులం నుంచి వచ్చిన వంగవీటి రంగా గారిని భౌతికంగా లేకుండా చేసేశారు. ఆయన శవం మీద ఏర్పడిన పార్టీయే కాంగ్రెస్ పార్టీ, తెలుసు మీకు. అవును. ఆయన్ని ఒక కమ్యూనిటీని ముద్రేశారు, కానీ రిక్షా పుల్లర్లకి, ఎస్సీ ఎస్టీ బీసీలను కూడా కార్పొరేటర్ చేసిన ఘనత అయింది. ఆయన చనిపోతే ఎంత మానవం జరిగిందో మనకు తెలుసు. బీబీసీలో కూడా చూపించారు. ఆయన రాజకీయ ఎదుగుతాడు, ముఖ్యమంత్రి అవుతాడని లేకుండా చేశారు. ఆ తర్వాత ఆ స్థాయిలో ఉన్న వ్యక్తి చిరంజీవి గారు వచ్చాడు. దాదాపు 30 సంవత్సరాల తర్వాత పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి వచ్చాడు. చిరంజీవి గారు వచ్చాడు. చిరంజీవి గారు ఎక్కువగా ఉండలేకపోయాడు కాబట్టి ఆ స్థానాన్ని పవన్ కళ్యాణ్ గారు పూర్తి చేశారు. కాబట్టి ఆయన చెప్పినట్టు ఇని చాలా తగ్గి కాపు కమ్యూనిటీ అంతా ఆయన వైపు నిలబడింది. వాస్తవం. ఉభయ గోదావరి జిల్లాలో 0కే పరిమితం చేశారు, మీకు తెలుసు. గోదావరి జిల్లాలో
ఏ ముఖ్యమంత్రి అయినా రాష్ట్రం విడిపోక ముందు అంతే, విడిపోయిన తర్వాత కూడా అంతే. గోదావరి జిల్లాలో ఎవరి వైపు ఉంటారో వాళ్ళే అధికారులు. ఇక్కడ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కూడా ఆయనకు మీకు ప్రమాదం పొంచి ఉంది అని కూడా సెంట్రల్ ఇంటెలిజెన్స్ కూడా చెప్పింది. బాగానే ఉంది. ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ నుంచి, హోమ్ మినిస్ట్రీ నుంచి ఆయనకి ఎటువంటి సెక్యూరిటీ కల్పించారు, అటువంటి సెక్యూరిటీ కల్పించారా లేదా? ఇక్కడ చూస్తే ఇప్పుడున్న సెక్యూరిటీ అంతా ఆయన సొంతదే. ఒక 3-4 మాత్రమే ప్రభుత్వం నుంచి సెక్యూరిటీ. ఆయన ఇప్పటికే జెడ్+ కేటగిరీ ఉండాలి. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా సెంట్రల్ కి, అమిత్ షా గారికి లెటర్ రాయాలి. ఇప్పుడున్న సిచ్యువేషన్స్ లో ఆయన రాష్ట్ర ఫిగర్ కాదు, ఇతను జాతీయ స్థాయిలో వెళ్ళిపోయాడు. అక్కడ మోదీ గారిని ఎక్కడికి చెప్తే అక్కడికి వెళ్ళి ప్రచారం చేస్తున్నాడు. చూడు, ఇండస్ట్రీ బాలీవుడ్ ఇండస్ట్రీ అంతా కూడా వాళ్ళ నాయకులు కూడా కాదని ఆంధ్రప్రదేశ్ నుంచి పవన్ తీసుకెళ్తే అక్కడ 100% సక్సెస్ రేట్ చూపించాడు. అక్కడ మాఫియాను ఉరికి పుట్టించాడు. హిందూ సనాతన సాంప్రదాయాన్ని ఎత్తుకొని 100 కోట్ల మంది ప్రతినిధి కనపడ్డాడు. దానివల్ల మిగతా ఏర్పాటు ఉగ్రవాదులకు శత్రువు అయిపోయాడు. అక్కడ మోదీ గారు నిలబడుతున్నాడు స్ట్రాంగ్ పిల్లర్ లాగా. ఒక యోగి ఆదిత్యనాథ్ ఎట్లయితే ఆయన్ని ఉగ్రవాదులు చూస్తున్నారో, ఇటు కిషన్ రెడ్డిని చూస్తుంటారు, హిందూ కట్టరగా బండి సంజయ్ని చూస్తున్నారు. అదే సమయంలో ఇప్పుడు పవన్ కళ్యాణ్ లిస్టులో చేరాడు. పవన్ కళ్యాణ్ వీళ్ళందరికంటే భిన్నంగా అరే ఈ కూటమిని, ఎన్డీఏని కాపాడుతున్నాడు, ఇతను జాతీయ ఇష్యూ తీసుకున్నాడు అనేది. ఎందుకంటే ఉగ్రవాదులు హిందూ ముస్లింస్ మధ్య వేరియేషన్స్ పెట్టి ఈ దేశంలో అల్లకొల్లాలను సృష్టించాలని మన సరిహద్దు దేశాలు, పాకిస్తాన్ లాంటి దేశాలు ఎప్పుడు చూస్తుంటాయి. ఉగ్రవాదులతో ప్రమాదం పొంచి ఉంది. ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన ఒక రాజకీయ పార్టీతో కూడా ఆయనకు ప్రమాదం పొంచి ఉంది. ఒకటే దీన్ని నమ్ముతారా? నమ్ముతా, డెఫినెట్ గా ఆ పార్టీ. ఎందుకంటే పవన్ కళ్యాణ్ వల్ల ఆ రాజకీయ పార్టీకి మనుగడ ఉండదు. పవన్ కళ్యాణ్ వల్ల ఆ ఒక రాజకీయ పార్టీకి భవిష్యత్తు ఉండదు అనే ఉద్దేశంతో ఆ పార్టీ వల్ల కూడా ప్రమాదం పొంచి ఉందనేది బయట సర్కిల్స్ లో అదొక డిస్కషన్. డెఫినెట్ గా సార్. ఎందుకు నేను చెప్తానంటే ఏదైనా తట్టుకోగలరు. సినిమాల్లో ఉంటే పవన్ కళ్యాణ్ ఎవరికి శత్రువు కాదు, రాజకీయాలు వచ్చాడు కాబట్టి శత్రువు. తన అన్న ఈ రాజకీయాల్లో ఇమ్మడలేడని చెప్పేసి వెళ్ళిపోయాడు. ఆయన హ్యాపీగా ఉన్నాడు. కానీ నేను ఇక్కడే ప్రజల కోసం ఏదైనా చేయాలని తపనతో, ఎందుకు సార్ 1000 కోట్ల ఆదాయం సంవత్సరానికి, రోజు సినిమా తీస్తే 100 కోట్లు వస్తుంది, రోజు 1 కోటి నుంచి 2 కోట్లు వస్తాయి, లగ్జరీస్ జీవితం. తెలిసిన ఒక విషయం చెప్తాను. ఎన్నికలకు ముందే గత ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడే ఒక 2 ఏళ్ల క్రితం అనుకుంటా, పవన్ కళ్యాణ్ లేపేస్తే ఏమవుతుంది, మహా అయితే ఒక 1 నెల రోజులు గొడవలు ఇవన్నీ జరుగుతాయి కదా, తర్వాత మామూలు అయిపోతుంది అనే చర్చ కూడా జరిగింది. అంటే కర్ణాటక రాష్ట్రంలో ఒక రాజకీయ పార్టీకి సంబంధించిన వ్యక్తులు దాని మీద చర్చించారు. దాన్ని ఎలా చేయాలి, ఫండ్ రైజింగ్ ఎలా చేయాలి, అతను ఎట్లా టార్గెట్ చేయాలి, ఇతను భవిష్యత్తులో మనకు ఇబ్బందిగా తయారవుతాడు అనేసి ఒక సామాజిక వర్గం కూడా డిస్కషన్ చేసింది అక్కడ. అది తర్వాత జనంలో కూడా చర్చ వచ్చింది ఆ సబ్జెక్టు. ఆ విధంగా చర్చ జరిగిందంటారా అప్పట్లో? జరిగిన వాస్తవమే. మీరన్నట్టు రాజకీయ పార్టీలు వచ్చిన తర్వాత వాళ్ళు రాజకీయం కోసం ఏదైనా చేస్తారు, లక్షల కోట్లు సంపాదించుకుంటారు. తన అడ్డం వచ్చిన వాళ్ళు ఎవరైనా లేపేయడానికి సిద్ధపడతారు. ఈ రోజు 1000 రూపాయలు ఇస్తే మనిషి చెప్పే ఈ రోజుల్లో ఆ మనిషి 48,000 కోట్ల రూపాయలు అక్రమంగా బియ్యం సరఫరా చేసిన వ్యక్తుల్నే అనగదొక్కుతున్నాడు, చెప్పి చీజ్ చేస్తున్నాడు. సిద్ధప్ప షిప్ని సీజ్ చేయండి అప్ప అన్నాడు. అంత గట్స్ ఉండాలి సార్. మీరు దేశ రాజకీయాలు లలిత్ గారు, మీకు కూడా 4 దశాబ్దాల అనుభవం ఉంటుంది. ఎవరినైనా చూసారా? లేదు. ప్రాణాలు సైతం పణంగా పెట్టి 3 రోజుల పాటు ఢిల్లీలో ఉన్నాడు. రాష్ట్రానికి ఏం కావాలో తెచ్చుకున్నాడు. ప్రధానమంత్రి మోదీ మనల్ని పొందాడు. 4వ రోజు రెస్ట్ తీసుకోవాలా, డైరెక్ట్ గా కాకినాడ పోర్ట్ వెళ్ళాడు. పోర్ట్ వెళ్ళి కలెక్టర్ సీజ్ చేసిన ఆ షిప్ని తనిఖీ చేయడానికి కూడా ఆయనకి వెళ్ళొద్దన్నారంటే ఎంత గట్స్ ఉండాలా? 2 నెలల నుంచి నన్ను కూడా రానిట్లేదని అంటున్నారంటే, షిప్ని సీజ్ చేయండి, నేను కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడుతున్నారంటే ఎంత గట్స్ ఉండాలా? ఇక్కడ ఇంకో విషయము, తను ప్రమాదంలో ఉన్నాను అనే విషయం పవన్ కళ్యాణ్ గారికి తెలియదా? తెలుసు. మరి ఎందుకు ఆయన జాగ్రత్తలు ఇవన్నీ తీసుకు? ఆయన ఆల్రెడీ 3 లేయర్స్ భద్రత ఉంటుందండి. ఆయన మార్షల్ ఆర్ట్స్ లో నిపుణుడు. ఆయనకి ఎప్పుడు కూడా మొదటి నుంచి కూడా ఆయన అగ్రెసివ్ గా మాట్లాడతాడు. ఎవరినైనా ప్రమాదం ఉన్నా ఆయనకు కూడా తెలుసు. 3 లేయర్స్ ఆయన సొంత డబ్బు ఖర్చుతో దాదాపు 70 మందిని ఆయన అనుక్షణం 24 hours సొంత డబ్బు ఖర్చు కాదు, ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ బాధ్యత కాదా, సెంట్రల్ గవర్నమెంట్ బాధ్యత కాదా అని. డెఫినెట్ గా మీరు అన్నట్టు ఇప్పుడు జాతీయ సంపద అయిపోయాడు ఆయన. ఇప్పుడు 4 నెలలు వచ్చింది ప్రభుత్వంలో. సెంట్రల్ లో మోదీ గారు 3వసారి అయ్యడానికి కూడా కారణం ఆయనే. ఎన్డీఏలో కీలకమైన పాత్ర. రేపు ఢిల్లీ, బీహార్, తమిళనాడు, కర్ణాటకలో ఎలక్షన్ ప్రచారం చేయబోతున్నాడు. కాబట్టి జెడ్+ కేటగిరీ భద్రత కల్పించాల్సిన అవసరం కేంద్ర ప్రభుత్వానికి ఉంది. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి కూడా ఈ వ్యక్తిని కాపాడుకోవాలి. సెంట్రల్ కి ఈయన లెటర్ రాయాలి అఫీషియల్ గా చంద్రబాబు నాయుడు గారు. ఎట్లయితే చంద్రబాబు నాయుడు తాత్సారం ఎందుకు చేయాలి? ఇప్పుడు చేయాలి కదా, చేయాలి. ఈ పాటికే చేయాలి. ఇకనైనా మించిపోయింది లేదు. ఇప్పుడు 1 గంటకి వాళ్ళిద్దరు సమావేశం జరుగుతూ ఉంది.
ఇప్పుడు అక్రమార్గులు పోర్టులు ఎవరైతే నిర్వహించి అక్రమంగా ఇంత ముందున్న కేవి రావు నుంచి 41.12% వీళ్ళు అరవింద్ రియాలిటీ వాళ్ళు రాపించుకున్నారు. ఇది కూడా నీకు తేలాలి. వీళ్ళందరూ కూడా ఏంటంటే లక్షల కోట్లకి వెళ్ళిపోయారు సార్. వీళ్ళ ముందు ఎవరైనా అడ్డొస్తే పార్టీలని వశపరుచుకుంటారు, మనుషులు కొనేస్తారు. అడ్డొచ్చినాలు ఇటువంటి అడ్డొచ్చినాలు ఎప్పుడు చూడలే ఇంతవరకు లేదు. ఒకే ఒక వ్యక్తి పవన్ కళ్యాణ్ కనపడుతున్నారు. అప్పుడు మీకు నేను ఈ మాఫియాలో మనకు కనపడిన మాఫియా ఉంది, పైకి కనపడేది పాలిటిక్స్ అండర్ లో మాఫియా. ఈ మాఫియాకు రాజకీయ పార్టీలకు మంచి అనుబంధం ఉంటుంది. ఎవరికి తెలియని కనపడింది. రాజకీయ పార్టీలన్నీ సిండికేట్ అయితే పవన్ కళ్యాణ్ ఏం చేస్తాడు? ఏం కాదు. ఇక్కడ ఒకటి సార్, కేంద్ర మోదీ గారి, అమిత్ షా గారి, అజిత్ కుమార్ దోవల్ అన్నుంది, ఎవరేం చేయలేరు. వాళ్ళు సరే ఇక్కడ కాలేదు. ఒకవేళ స్టేట్ లెవెల్లో పార్టీస్ అన్ని సిండికేట్ అయితే ఇక్కడే మనం అతను జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం. ఇప్పుడు నక్సల్స్ ఒకప్పుడు లెటర్ రాశారు, మీరు లెఫ్ట్ పోవాలని చెప్పి ఇట్లా మతతత్వ పార్టీతో ఎలా వెళ్ళారని చెప్పి. అటువంటి నక్సల్సే భూస్వామ్య వ్యవస్థ మీద, పెత్తందారి మీద, ఇటువంటి తీవ్రవాదుల మీద, అక్రమార్కుల మధ్య సింహస్వప్రంగా మారేసరికి వాళ్ళే ప్రశంసిస్తే లెటర్ రాస్తున్నారు. ఎందుకంటే నేను ఎందుకు అడుగుతున్నా అంటే, రాజకీయాలలో రంగాన్ని చంపుతారని ఎవరు అనుకోవాలా. ఇప్పుడు ఇదే పవన్ కళ్యాణ్ స్టేట్ లో కొన్ని పార్టీలే సిండికేట్ అయ్యి ప్రమాదం కొని తెచ్చే అవకాశం ఉంటుంది. అలాగే జాతీయ పార్టీలు ఏవైనా, ఎందుకంటే ఇంటర్లింక్ విత్ మాఫియా, పాలిటిక్స్ ఇంటర్లింక్ విత్ మాఫియాతో ఉన్నప్పుడు ఈ రాజకీయ పార్టీలు కూడా వీళ్ళతో చేతులు కలిపితే మాఫియాతో, మీరు అన్నారు ఇందాక లక్షల కోట్లు ఉన్నాయండి వీళ్ళ దగ్గర అని. ఈ లక్షల కోట్లు ఉన్నప్పుడు ఈ రాజకీయ పార్టీలు కూడా లొంగిపోతాయి వీళ్ళకి. ఇక్కడ ఏమవుతుందండి, ఇక్కడ ఇదివరకు రాజకీయాలు వేరు, ఇప్పుడు వేరు. అప్పుడు రంగా గారు ఉన్నప్పుడు సిచ్యువేషన్స్ వేరు, సమాచార సాంకేతిక పరంగా చాలా లోపాలు ఉంటాయి కమ్యూనికేషన్. ఇప్పుడు సిచ్యువేషన్ టెక్నాలజీ పెరిగింది. ఎవరు అంత తేలిగ్గా పవన్ కళ్యాణ్ అటాక్ చేద్దామంటే అంత వీలయ్యే పని కాదు. అందరూ వేరు, పవన్ వేరు. ఆయన నిజ జీవితంలో హీరోగా నిరూపించుకున్నాడు. ఈ రోజు రేపు సెంట్రల్ కూడా Z+ కేటగిరీ ఇస్తుంది. ఇదివరకు పరిస్థితులు రాజకీయాలకు లబ్ధి పొందాం అనుకుంటే, మీరు అన్నట్టు పాలిటిక్స్ తెలిసినోడే పాలిటిక్స్ లో సక్సెస్ అయ్యింది. అదే సమయంలో పాలిటిక్స్ ఈజ్ అ పాయిజన్ కూడా. ఏదైనా తట్టుకుంటారు కానీ పాలిటిక్స్ లో ఇది కాదు. చూడండి, జగనన్న వదిలిన బాణం జగనన్నకే గుచ్చుకుంటుంది. చూసారా, ఎవరు శత్రులు అవసరం ఆయనకి. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి కంటే ఎక్కువగా డాక్టర్ సునీత గారు, షర్మిల గారి శత్రులు, వాళ్ళ బావగారి శత్రులు. అర్థమైందా? చెప్పాడు, సొంత చిన్నాయలను కూడా చంపేస్తున్నారు. అంటే జరుగుతుంది. ఈ పరిణామాల రీత్యా రాజకీయం ఏదైనా చేస్తుంది. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలంటే, ఇతను పవన్ కళ్యాణ్ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల ఫిగర్ కాదు, ఇతను జాతీయ సంపద. ఈయన్ని కాపాడుకుంటూ అంటే 100 కోట్ల మంది ప్రతినిధి కాపాడుకోవటమే. కాబట్టి నేషనల్ లెవెల్లో ఈయనకి సెక్యూరిటీ ఉండాలి. ఆయా రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యత కూడా తీసుకోవాలి. NSG అంటారు, నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ లాగా ఎట్లయితే ప్రధానమంత్రిని వలయలాగా కాపాడుతుందో అటువంటి భద్రత ఇప్పుడు పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ కల్పించాల్సిన బాధ్యత ఉంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ఇమ్మీడియట్ గా సెంట్రల్ కి రాయాలి, రాసి ఇమ్మీడియట్ గా Z+, ఎందుకంటే కేంద్ర ప్రభుత్వంలో ఉంటాయి కాబట్టి అటువంటి కమాండోలు రక్షణలో పవన్ కళ్యాణ్ గారు వెళ్ళాలి. కానీ ఈ ఏపీ స్టేట్ లో రాజకీయ పార్టీలతో కూడా ప్రమాదం పొంచింది కాబట్టి పవన్ కళ్యాణ్ గారు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. డెఫినెట్ గా మీరు చెప్పింది. అట్లాగే ఉగ్రవాదులకు సంబంధించి ఎక్కడో బంగ్లాదేశ్ లో ఇన్సిడెంట్ జరిగితే ఇస్కాన్ ప్రతినిధిని అరెస్ట్ చేస్తే ప్రశ్నించింది ఒకే ఒక్క మగోడు అండి, పవన్. ఎందుకంటే కోహనా రాజకీయాల్లో అక్కడ ప్రశ్నిస్తే అలా ఓట్లు పోతాయని ఈ సంస్కృతిలో ఎవడైనా ప్రశ్నించాడు సార్. ఇప్పుడు ఆర్జీవీ విషయం కూడా అదే కదా, ఏపీ స్టేట్ లో అంతే కదా. ఆర్జీవీ చేయడం లేదు. ఒక వర్ర రవీందర్ రెడ్డిని, ఇంటూ రవికిరణ్, కొంతమంది లోపలేశారు కదా. ఇతన్ని ఎందుకు మీరు అరెస్ట్ చేయటం లేదనే చర్చ కూడా జరుగుతూ ఉంది. సార్ లలిత్ గారు మీరు కరెక్ట్ చెప్పారు. నేనేమంటాను, రూల్ ఈజ్ రూల్ ఫర్ ఆల్. యాజ్ అడ్వకేట్ గా చెప్తున్నాను. ఈ చట్టాన్ని ఆసరాగా తీసుకుని కొంతమంది పేటరైపోతున్నారు. ఈ ప్రభుత్వంలో పెద్దలు కూడా కొంతమంది సహకరిస్తున్నారు. మీరు బోరగడ్డ అనిల్ అని సంఘ విద్రోహ శక్తుల్ని, వర్ర రవీందర్ రెడ్డిని అరెస్ట్ చేసినప్పుడు ఇష్టం వచ్చిన మాట్లాడిన పోసానికి ఇష్టమర్లు ఎందుకు అరెస్ట్ చేయట్లా, సీరెడ్డిని ఎందుకు అరెస్ట్ చేయట్లా, ఇప్పుడున్న రాంగోపురాన్ని అక్కడ ఒక ఛానల్లో, ఒక ప్రముఖ ఛానల్ చెప్పుకున్న 2 ఛానల్ ఇంటర్వ్యూలు ఇచ్చే స్థాయికి ఎదుగుతున్నాడు. నన్ను ఏం చేయలేదనే భావన. అదే ప్రజలు కూడా చర్చించుకుంటున్నారు. గవర్నమెంట్ ని ఇది జగన్మోహన్ రెడ్డి అంటే ఇప్పటికీ తీసుకుపోయి లోపలేసి ఉండేవాడు అది అనే చర్చ జరుగుతూ ఉంది. ఇప్పుడు ఆ వర్ర రవీంద్ర రెడ్డి వేసినా, బోరగడ్డని వేసినా, ఇంటూరు వేసినా, వీళ్ళందరూ వేసినా చివరికి
దండం పెట్టి మమ్మల్ని వదిలేయండి అని చెప్పి సిరెడ్డిని పోసాని ప్రార్థించింది. దీనికి కారణం ఎవరు? పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు జరిగింది కాదు. అంటే ఎందుకు అట్లా హోమ్ మినిస్టర్ ప్రభుత్వం ఎందుకు అంత భయపడుతుంది? ఇది మారాలి. ఇది ఇట్లా ఉంటే కాదు. నాకు వీళ్ళు ఇన్ని సీట్లు సాధించినారు, చంద్రబాబు నాయుడు గారు కానీ వీళ్ళంతా ఎందుకు భయపడుతున్నారు అరెస్ట్లకి? ఏంటి ఆ భయం వెనుక ఉన్న ఏంటి కారణం ఏంటి? అంటే రాజకీయ అంటే మీ విశ్లేషణ, మీ ఐడియాలో ఎందుకు భయపడుతున్నారు? నేనేమంటాను లలిత్ గారు, ఇది అందరిలో ఉంది. ఆంధ్రప్రదేశ్ లో ఓటేసిన ప్రతి ఒక్కడి మీద ఉంది. ఆ రోజు పవన్ కళ్యాణ్ పిఠాపురం ఏం చెప్పాడు? లక్షల రూపాయలు ఖర్చు పెట్టి అమెరికా నుంచి, ఆస్ట్రేలియా నుంచి, ఇతర దేశాల నుంచి ఓటేయడానికి వచ్చారు. ఓటు విలువ తెలిసిన వాళ్ళు. మనం ఒక పిలిపిచ్చాం, జగన్మోహన్ రెడ్డి గద్దె దించాం. ఇచ్చినప్పుడు మనం ఏ విధంగా ప్రజలకు అకౌంటబిలిటీ? హోమ్ మినిస్టర్ ఏం చేస్తుంది? మీరు చేయకపోతే చేతకపోతే చెప్పండి. నాకు 5 సంవత్సరాలలో యువగలం పాదయాత్రలో లోకేష్ గారు మొత్తం రాష్ట్రం అంతా తిరిగాడు. నేను వస్తూనే అది చేసేస్తాం ఇది చేసేస్తాం అన్నారా గాని సగం సగం చేసుకుంటూ వస్తున్నారు. కానీ కొన్ని కులలాబింగ్ జరుగుతుంది. రామ్ గోపాల్ వర్మని, పోసానిని ఎందుకు అరెస్ట్ చేయటం లేదంటే కులలాబింగ్ జరుగుతుంది అని అనుకుంటున్నారు జనాలు. ఇంతకు ఈ కులలాబింగ్ జరుగుతుంది అంటున్నారా వీళ్ళు అరెస్ట్? అంటే మీరు ఉండొచ్చు సార్, ఉండొచ్చు. లేకపోతే లాబింగ్ లేకపోతే ఇంతవరకు ఎందుకు అరెస్ట్ చేయాలి? ఎవడు ఎంత పెద్ద తలకాయలు ఉన్నా లోపలేయాలి సార్. దీనికి సరైన మొగుడు పవన్ కళ్యాణ్. అవును, 5 శాఖలు చేసినాడు. కేంద్ర ప్రభుత్వానికి రావాల్సిన వేల కోట్ల రూపాయల డబ్బులు తీసుకొస్తున్నాడు. మోదీ మన్నలు పొందుతున్నాడు. దేశాన్నే రాజకీయ 100 కోట్ల మంది ప్రతినిధి ఉన్న వ్యక్తి హోమ్ మినిస్టర్ అడగచ్చు కదా. అదే అడగాల్సిన అవసరం ఏముంది సార్? ఇవ్వాల్సిన బాధ్యత చంద్రబాబు నాయుడు గారికి ఉంటది. ఇవ్వడు. లా అండ్ ఆర్డర్ ఇస్తే కనుక నాకేదన్నా భవిష్యత్తులో సమస్య ఏమో అని అనుకుంటాడు. కాబట్టి ఈయనని అడగాలి కదా. అంటే ఇప్పుడు ఈ రోజైనా అడుగుతాడు. అది డిస్కషన్. ఏమో ఆ టైం వచ్చినప్పుడు 6 శాఖలు చేసేవాడికి హోం శాఖ తీసుకోవడం పెద్ద లెక్క కాదు. ఒక్కొక్కరిని మోకాల మీద నుంచి గబ్బర్ సింగ్ ట్రీట్మెంట్ ఇస్తాడు. ఇతను వస్తే కానీ దాడిలో పడదు సార్. ఈ విధమైనటువంటి వ్యవహార శైలి కూటమిలో ఉన్నప్పుడు ప్రభుత్వంలో వీళ్ళు కలిసి ఉంటారా? చాలా రోజులు ఇట్లయితే కలిసి ఉండే పరిస్థితి లేదు కదా. లలిత్ గారు డౌటే లేదు, కలిసి ఉంటారులేండి, కలిసి ఉంటారు. ఈ విధమైన నిర్ణయాలలో మీకు అంత భయం అయితే ప్రభుత్వానికి నిర్ణయం తీసుకోవడంలో ఇంత భయం అయితే రేపు ఈ జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు ఎందుకు వీళ్ళు సహకరించడం లేదు అని వీళ్ళలో చిలికలు వచ్చే ప్రమాదం ఉంది కదా. అంటే కొంతమంది ఉంటదండి చిలికలు వచ్చే ప్రమాదం అనేది, అంత ఆ స్థాయి దాకా పోదు కానీ సెట్ అవుతుంది. అసలు చంద్రబాబు నాయుడు గారు భయం ఏంటో ఆయన విషయం చెప్తే కనుక దానికి ఆ భయానికి మందు ఎవరో ఒకరు చెప్పొచ్చు కదా. మీలాంటి వాళ్ళు ఏం పర్లేదు, మేము చెప్పాల్సిన అవసరం పవన్ కళ్యాణ్ చెప్తాడు. భయం పడాల్సిన అవసరం ఏమిటి? లేదు. అంటే ఏంటంటే ఆయన కొన్ని విషయాలు సెన్సిటివ్ అన్నమాట. ఆయనకి అనుభవం ఉంది కానీ పోసాని కృష్ణ మురళిని అరెస్ట్ చేయటం సెన్సిటివ్ విషయం ఏం కాదు కదా. ఒక ఆర్జీవి సినిమా డైరెక్టర్ అరెస్ట్ చేయటం పెద్ద సెన్సిటివ్ విషయం కాదు కదా. ఎందుకు దాన్ని మీరు నాంచుతున్నారు అనేది జనం, కార్యకర్తలు వీళ్ళంతా డిస్కస్ చేసేది దీని గురించే సార్. ఇప్పుడు రఘురామకృష్ణరాజు మీద దాడి చేసిన వాళ్ళతో ఏసీపీ విజయపాల్ని లోపలేశారు. లెక్కర్ స్కామ్ లో వాసుదేవ్ రెడ్డిని లోపలేశారు. మైనింగ్ ల్యాండ్ మాఫియాలో శాండ్ స్కామ్ లో ఉన్న వెంకటరామరెడ్డిని లోపలేశారు. లోపలేస్తే ఆయనకి ఫ్రిడ్జ్ ఏసీ పెట్టారండి సార్. దాన్ని ఏమనాలి మీరు? అది గవర్నమెంట్ ఫెయిల్యూర్ అనుకోవాలి. అలసత్వం అనేది కనపడుతుంది. గవర్నమెంట్ ఫెయిల్ అయినట్లేదు అలసత్వం కనపడుతుంది. ఈ అలసత్వం మాట బోరగడ్డ అనిల్ కూడా తీసుకెళ్లి బెడ్ వేశారు పోలీస్ స్టేషన్ లో. వాడికి మటన్ బిర్యానీ పెడితే 12 మంది కానిస్టేబుల్ సస్పెండ్ చేశారు, సిఐని అటాచ్ చేశారు. సస్పెండ్ చేయడం కాదండి, సస్పెండ్ తో ఏదో కాదు, మీ ఫెయిల్యూర్ అని మీరు ఒప్పుకోవాలా. వాళ్ళని సస్పెండ్ చేస్తే దానివల్ల ఏమి వచ్చేది కాదు కదా. ఏదైనా కానీ మీ పరిపాలన ఎలా ఉందనేది, వాళ్ళకు బెడ్లు, వాళ్ళకి జైలులో ఫ్రిడ్జ్లు, వాళ్ళు అవుట్ సైడ్ నుంచి ఫుడ్ తెప్పిస్తున్నప్పుడు గవర్నమెంట్ ఫెయిల్ అయినట్లు. ఇక్కడ దాన్ని ఒప్పుకుంటారా? అంటే మీ కూటమి ప్రభుత్వం ఫెయిల్ అయింది, గవర్నమెంట్ ఫెయిల్ అయింది అంటే ఒప్పుకోరు ఈ విషయంలో. ఇక్కడ ఒకసారి యాజ్ జర్నలిస్ట్ గా, యాజ్ అడ్వకేట్ చెప్తున్నా, మీ కూటమి కాదు, ఈ ప్రభుత్వం పోవాలి, జగన్మోహన్ రెడ్డి అరాచకాలు పోవాలి, మంచి ప్రభుత్వం రావాలని కోరుకున్న వాళ్ళు మీరు, మేము చాలా మంది ఉంటాం. ఉండే క్రమంలో వీళ్ళు కూడా సరిగ్గా చేయకపోతే ప్రశ్నించాల్సిన బాధ్యత కూడా మన మీద ఉంది ప్రభుత్వం తరపున. ఏది ప్రజల తరపున, కోట్లాది మంది ప్రజల తరపున, ఓటేసిన 51% ప్రజల తరపున పాల్గొన్నారు. ఇప్పుడు 40% ఓటు బ్యాంక్ ఉంది. ఇప్పుడు జనసేన, బీజేపీ, టీడీపీ కలిసి 40 పోతే 60% ఓటు బ్యాంక్ ఉంది. 60% తరపున మాట్లాడాల్సిన బాధ్యత మనకి ఉంది కదా. పోలవరం పూర్తి చేయాలన్నా, తర్వాత 20 మంది ఎంపీలు ఇస్తే మెడలు వంచుతానని ఎందుకు వంచలేదు జగన్మోహన్ రెడ్డి అన్నాం. ఇవన్నీ ప్రశ్నించాం కాబట్టి, ప్రజల తరపున నిలబడ్డాం కాబట్టి ఈ రోజున అందరూ కలిపి పనిచేయబట్టి ఈ రోజు కూటమి వచ్చింది. 140 సీట్లు 21 ఎంపీలు ఇచ్చినప్పుడు సమర్థవంతంగా చేయాల్సిన బాధ్యత కూడా ఉంది. లా అండ్ ఆర్డర్లో క్రమశిక్షణ పెట్టాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి చంద్రబాబు నాయుడు
సైలెంట్గా ఉండకుండా కఠినంగా వ్యవహరించాలి. వ్యవహరిస్తేనే ప్రజలు నమ్ముతారు. లేకపోతే ఇప్పుడు 5 నెలలు ఉంది కాబట్టి ఇప్పుడే విఫలమైందని మనం అనకూడదు. ఆ 5 సంవత్సరాలు అతనికి ఇచ్చాం మహానుభావుడికి అవకాశం అని ఎన్ని అరాచకాలు చేశారో, ఏ విధంగా అనంతబాబు దళితులు డోర్ డెలివరీ చేశాడో, ప్రశ్నించినందుకు బాపట్లలో 14 సంవత్సరాల కుర్రాన్ని దహనం చేశారు. ఈ అశ్లీల నృత్యాలు గంట అరగంట పావుగంట మంత్రులు చూసాము. చివరికి పార్లమెంట్ స్థాయిలో మాధవ్ లాంటి వాళ్ళు ఏం చేశారో, ఈ అరాచకాలు అడ్డు ఆపు లేకుండా పోయింది 5 సంవత్సరాలు. ఈడ మీరు ఇంకో విషయము, టీడీపీ గవర్నమెంట్ మొన్న ఆదిమూలం ఎమ్మెల్యే ఉన్నాడు, ఏం జరిగిందండి? పార్టీని సస్పెండ్ చేశారు, మళ్ళీ కోర్టులో వాళ్ళిద్దరు రాజీ అయ్యారు. ఆ వీడియోలు పబ్లిక్ ప్లాట్ఫామ్ మీద ఉన్నా కూడా ఇంకా మీరు పార్టీలో మీరు ఎట్లా కొనసాగిస్తారు? కరెక్టే. మీరు జగన్ అనే అర్హత లేదు కదా. పబ్లిక్ ఇప్పటికే ఉన్నాయి వీడియోలు, నా దగ్గరే ఉన్నాయి వీడియోలు. వాళ్ళు రాజీ అయ్యారు, బానే ఉంది, న్యాయపరంగా రాజీ అయ్యారు, కేసు అయిపోయింది. ఇంత పబ్లిక్ గా టీడీపీ ఎమ్మెల్యే ఒక మహిళతో లాడ్జీ రూమ్ లో బట్టలు లేకుండా విన్యాసాలు చేస్తుంటే ఆ పార్టీని, ఆ వ్యక్తిని ఇంకా పార్టీలో ఇప్పుడు కంటిన్యూ చేస్తున్నారు. నామకే వస్తే అప్పుడు తీసేశారు, పార్టీ నుంచి సస్పెండ్ అన్నారు, ఇప్పుడు మళ్ళీ అతను పార్టీ కార్యక్రమంలో కనపడుతున్నాడు. ఉన్నాడో లేదా అది కూడా చెప్పడం లేదు టీడీపీ. సార్ అతను ఎంత చేశాడో, ఆదిమూలం అంటాడు వైసీపీ నుంచి ఇక్కడికి వచ్చాడు. అవును, ఇప్పుడు టీడీపీ పార్టీలో ఉన్నాడు. ఎలిగేషన్స్ టీడీపీ పార్టీలో ఉన్న ఆమె చేసింది. అవును, చేసినప్పుడు మీడియా వాళ్ళందరూ కూడా ఆమెకి, అమ్మాయికి అన్యాయం జరిగిందని చెప్పిన వాళ్ళు అందరు ఛానల్, చివరికి మీడియా వాళ్ళని పిచ్చోళ్ళు చేసామే. వాళ్ళ ఆ ₹1 కోటి అగ్రిమెంట్ కుదుర్చుకుని ఇద్దరు కోర్టులో రాజీ అయ్యారు. రాజీ అయితే పార్టీ ఆయన పట్ల, ఆడవాళ్ళ పట్ల అలా వ్యవహరించిన పట్ల ఇదే కాదు, చాలా ఎలిగేషన్స్ ఉన్నాయి ఆయన మీద. పార్టీ ఇమ్మీడియట్ గా పూర్తిగా డిస్మిస్ చేయాలి, మళ్ళీ ఎన్నిక జరపాలి, కొత్త క్యాండిడేట్ ఎన్నుకోవాలి. అప్పుడే ఇక్కడ మనం ఇటువంటి జగన్ ను విమర్శించేటప్పుడు ఇటువంటివన్నీ వాళ్ళు క్వశ్చన్ చేస్తారు కదా, దీనికి కూడా టీడీపీ సమాధానం చెప్పాలి కదా. డెఫినెట్ గా సమాధానం చెప్పాలి. ఇటువంటి ఆయన ఇంకా కొనసాగిస్తున్నారు. లేదు, అటువంటి వాళ్ళు తీసేయాలి సార్ లలిత్ గారు, నేను కూడా చెప్తున్నదే. కాబట్టి మనం ఇంకొక నెల అంటే ఇక్కడ తీసేయాలంటే నేను నిర్ణయాలకు, చంద్రబాబు నాయుడు గారి నిర్ణయాల గురించి చెప్తున్నా ఇక్కడ. అంటే నిర్ణయాలు మాటల వరకే, చంద్రబాబు గారి చేతల్లో చూపించడం లేదు అని నేను చెప్తున్నా. లలిత్ గారు చేతల్లో కూడా చూపిస్తారని ఆశిద్దాం, వెయిట్ చేద్దాం. 5 సంవత్సరాలు ఓపిక పెట్టాం కదా, 5 నెలలు కూడా కాలం, ఇంకో నెల చూద్దాం. ఇప్పుడు ఆపరేషన్ స్టార్ట్ చేస్తాడేమో. ఎటువంటి దశాబ్దాల తరబడి ఎవరు పోర్టులనే పట్టుకున్న పవన్ కళ్యాణ్కి ఈ పెద్ద లెక్క కాదు. రేబో బాపు హోంశాఖ తీసుకుంటే మొత్తాన్ని సెట్ చేస్తాడు. చూద్దాం, వెయిట్ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ చంద్ర గారు. థ్యాంక్ యూ లలిత్.